నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై జూలై 2వ తేదీ నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. పోలీస్ సంస్కరణపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ఆర్ఆర్ నాగరాజు. సోమవారం జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో తొలుత నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు మున్సిపల్ ఇంజనీర్లను సభకు పరిచయం చేశారు. నేను ఇక్కడ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ ఉన్నాను. మన ఇక్కడ పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారి ట్రాన్స్ఫర్ పైన నాకు ఎఫ్కేసీగా ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ నేను ఎఫ్కేసీ కమిషనర్గా మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాను. దానికి అందరూ సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సమస్యలు అనంతరం అజెండా ప్రారంభించారు. గత సమావేశంలో ఏర్పాటు చేస్తామన్న కమిటీలపై కౌన్సిలర్ రామయ్య ప్రస్తావించారు. కమిటీలో ఒకటి వేస్తే మనం మరి గౌరవ కౌన్సిలర్ అడిగిన సందర్భంగా కమిటీ విద్యార్థుల అధ్యక్ష పోయిన నెల వేయలేదు. అదేవిధంగా ఎంతో కాలంగా పనులు చేయని కాంట్రాక్టర్లకు మరలా టెండర్లు ఇవ్వటంపై 4వ వార్డు కౌన్సిలర్ అడిస్మల్లి వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేయగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే ఇవ్వవలసి వస్తుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సమాధానం ఇచ్చారు. గత 8 నెలల నుంచి ఎన్నో వర్కులు టెండర్లు అయినవి. ప్రతి ఎజెండాలో వాళ్ళు టెండర్ ఉపయోగపడుతున్నాయి. వాటి గురించి మనం తీసుకునే యాక్షన్ ఏంటి, వాళ్ళని పిలిచి అడగాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు 8 నెలలు టెండర్లు అయినా ఇంతవరకు ఒక్క మొదలు పెట్టలేదు. టెండర్లు వచ్చేటప్పుడు అదే కాంట్రాక్టర్లు కంటిన్యూ టెండర్లు వేసుకుంటా పోతే ఏం ఉపయోగం ఏంటంట? అదే కాంట్రాక్టర్ చూసి దాని పథకాలు ఎవరు చేయాలి కదా, మన కౌన్సిల్లోనే చేయాలి కదా. దాంట్లో ఎంత పని ఉంది, ఎంత పిలవాలి, వాళ్ళకి ఎంత పక్షంలో కొంత పేమెంట్ ఇవ్వాలా, ఇట్లాంటివి కూడా డిస్కషన్ పెట్టచ్చు కదా. ఈ మీటింగ్లో తప్పకుండా కాదు. ఒక్క 7,000 అయిపోయింది, మొదలు పెట్టలేదు. దానిపై యాక్షన్ తీసుకున్నారు చూడండి. వార్డుల్లో జరుగుతున్న కాలువల పూడికతీత పనులను ఆ వార్డు కౌన్సిలర్కి కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని కౌన్సిలర్కు తెలపాల్సిన అవసరం ఉందా లేదా? వార్డుల్లో జరుగుతున్న పనుల విషయంలో కౌన్సిలర్ని విస్మరించడం ఎంతవరకు సమంజసం అంటూ అధికారుల తీరుపై రామయ్య అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే మరి కౌన్సిల్కి ఇప్పుడు ఏదైనా కానీ మున్సిపాలిటీ సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదైనా కానీ మరి ఆ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి మీకు మీ ఏరియాలో షెడ్ కడుతున్నామని చెప్తే మేము కూడా జనాలను అడిగినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇవాళ మేము తీసుకున్నారు కదా అంటే తీసుకున్నారా అని చెప్పి అనే సందేహంలో మేము ఉన్నాం అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? కౌన్సిల్ ఉందా లేదా అధ్యక్ష? ఇప్పుడు దానికి సంబంధించి కౌన్సిల్ సభ్యులకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మాకు తెలియకుండా షెడ్యూల్కి సంబంధించి కొన్ని కమిషనర్ బోర్డులో తీసుకొచ్చేసి షెడ్ అందిస్తారు అధ్యక్ష.
చెప్పండి, దానికి ఎవరు సమాధానం, ఎవరు బాధ్యత, ఎవరు అధ్యక్ష? దానికి సంబంధించి ఏ వార్తలకు ఆ వార్తలో ఇంటిమేట్ చేస్తే మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మరి పబ్లిక్ మేమేం చెప్తాం? పబ్లిక్ మమ్మల్ని అడిగినప్పుడు మేమే సమాధానం చెప్పాలి. గట్టి చెప్పండి. నా పేరు కౌతుపూరి లీలాకృష్ణ అండి. మాన్యువల్ డౌటర్ దామర్ల హరిరామకృష్ణ. అబ్బాయి బంగారు పని చేస్తాడు. బంగారు పనిలో పనులు లేక లాస్ వచ్చి అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయి ఇక ఐబీ నోటీస్ కూడా పెట్టాడండి. ఐబీ నోటీస్ పెట్టి అందరికీ నోటీసులు పెట్టాడు. అందులో ఒక అతను మాత్రం 28లో స్టార్ట్ అయింది మేడం. అనిల్ గారికి చెప్పాను మేడం. చివరిలో బ్లాక్ అయిందంటే అక్కడ చేసాం మేడం. అది చెప్పలేదు మేడం. మీరు ఒక చెప్పడమే కాదు, వార్డుకు సంబంధించి ఏదన్నా పని ఆల్రెడీ దాంట్లో ఇది పెట్టేటప్పుడే ఆల్రెడీ పెట్టేటప్పుడు చెప్పరు, ఆల్రెడీ వర్క్ అయిపోయేటప్పుడు చెప్పరు. ఏం పరిస్థితి చెప్పండి? టైం మనకి ఇవ్వలేదు. ఒక రోజు మొత్తం 22 ఎలా చేస్తారు అధ్యక్ష? కౌన్సిలర్ మాకు తెలియకుండా ఎలా చేస్తారు మీరు చెప్పండి. పబ్లిక్ అనేక మంది మా దగ్గరకు వచ్చి అడుగుతా ఉంటారు, ఏ వార్డు ఏ వర్క్ పెట్టామో ఏదో తెలియాల్సిన బాధ్యత మాకుంది. బాధ్యత చెప్పబోతే ఎట్లా? బురిపాలెం రోడ్లోని కంపోస్ట్ యార్డు నందు చెత్త తరలింపుపై 4వ వార్డు కౌన్సిలర్ అడిసిమల్లి వెంకటేశ్వరరావు వివరణ కోరారు. చెత్త తరలింపు ప్రక్రియ ఇప్పటి వరకు ఏ మేరకు జరిగింది, ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. మరో 15 రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు బదిలిచ్చారు. అప్పటికి నేను ఒక 20 లారీలు తోలించాను. నా కాటుకోవాలి నేను పెట్టి ఆ పార్టీలో మా ఏమిటో దాంట్లో తోలించాను. అట్లా అవుతాను. తర్వాత ఏ వరకు చేయట్లేదు. ఏదంటే అదేమంటే రోజులు చేస్తున్నాము, గ్రేడ్ చేస్తున్నాము చెప్తున్నాడు. వాటి అయితే తగ్గిపోవట్లేదు. ఇప్పుడు అంతా 15% ఎక్స్ట్రా మనలో కలిపారు. సరే అక్కడ ఉండేవో కాబట్టి సరిపోతుంది. అతని క్వాంటిటీ ఎప్పుడు తగ్గిపోద్ది, అతని నుంచి మనకు వచ్చే సమాచారం ఏంటి, మన దానిపై అవగాహన చెప్పాలి. ఎట్లంటే అది ప్రోగ్రాం అయిపోయింది. నా దగ్గర ఏంటంటే జూన్ జూలై కల్లా క్లీన్ చేసేస్తా అన్నాడు. ఇంతవరకు ఏం కలగల్లా. కాళ్ళు ఒళ్ళు అన్ని గట్టి పడతాయి. తర్వాత ఆ పసలి అంటే ఏం కాకనాకండి. ఆ వేప పసలి అంతకుముందు 60 వాళ్ళు పొద్దుటూరు వాళ్ళు వేశారు. అది భయం అనేది వాళ్ళ ఎగ్రిమెంట్ ఎంతైతే క్వాంటిటీ ఇచ్చామో అంతా కంప్లీట్ చేశారు. మొన్న ఈ డిస్కషన్ జరిగినప్పుడు మన టోటల్ వచ్చి 101,000 టన్నులు ఉంది అన్నమాట. దానిలో మనం 65,000 టన్నులు 63,000 టన్నులు మనం కనిపించాం. దానిలో ఒక్కొక్క సెక్షన్కి ఒక సిఈ గారికి 15% ఎక్సెస్ ఇచ్చే పవర్స్ ఉంటుంది. దానికి మనకి అనుకోకుండా అది బయలుగా మనకి 15% అదే కాంట్రాక్ట్కి అదే రేట్ చేయమని ఇచ్చారు. దానికి మనం కౌన్సిల్లో పెట్టిన సబ్జెక్టు కారగారు అడిగేది ఇప్పటికి 63,555 టన్నులు బయో మైనింగ్ అయిపోయింది. ఇంకా దానిలో 3 రకాల మెటీరియల్ వస్తుంది. ఒకటి సాయిల్, ఒకటనో ప్లాస్టిక్ అవన్నీ కలిపింది, ఒకటనో వేస్టేజ్ అంతా వస్తుంది. ఆల్రెడీగా వాళ్ళు ఏం చేయాలంటే మనం చెప్తే లో లెవెల్ వేసుకోవాలి, లేదంటే వాళ్ళు బయట ఎక్కడైనా సరే వాళ్ళ ఛార్జీతో వాళ్ళు వేయాలి. అది మన టెండర్ కండిషన్. అలాగా దాదాపు 80% ఆల్రెడీ లిఫ్ట్ చేశారు. అదేంటంటే ఎక్కువ వెయిట్ తక్కువ చెప్పలేదు, వెయిట్ ఎక్కువగా హైట్గా కనపడుతుంది. వెయిట్ ఎక్కువగా ఉంటాను హైట్ కనపడుతుంది. అది మ్యాక్సిమం ఒక 10 days 15 daysలో క్లియర్ అయిపోతుంది. దగ్గరలో మనకున్న కండిషన్ అయితే ఇది వేస్టేజ్ తీసుకెళ్ళి వాళ్ళు బయట డబ్బు చేయాలి కదా. వాళ్ళు చేసే కార్యక్రమం ఎక్కడ డబ్బు చేసేయాలి చూపాలండి. అది రైతులు ట్రాక్టర్లు పోసి పంపుతున్నారు, మట్టను రైతులు చెప్తున్నారు, బీసీ ఖాళీలు వేశారు, కొంత చేస్తున్నారు. 15 రోజులు టైం ఇచ్చాము, ఆల్రెడీ 15 రోజులు కంప్లీట్ చేస్తారు. వాళ్ళు చెప్పింది 1% కూడా జరగట్లేదు. అక్కడ మేమన్నా ఏమన్నా కదిలిస్తారేమన్నా నేను 20 లారీలు వచ్చాను. నా ట్రాన్స్పోర్ట్ లారీలు మొత్తం 20 లారీలు కాదు, దాదాపు 500 లారీలు అయితే. వాళ్ళు ఏంటంటే 30వ
17వ వార్డు కౌన్సిలర్ మానసారెడ్డి వార్డులోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. కేఎస్ఎం పాఠశాలలో టాయిలెట్ సమస్య పరిష్కరించాలని, ఇంటర్నల్ డ్రైన్లకు సంబంధించి గతంలో నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ టెండర్లు పిలవలేదని, గ్యాంగ్ వర్క్ ఏర్పాటు చేయాలని, రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు. స్కూల్ స్టార్ట్ 1 మంత్ అవుతుంది. అదంతా ఇంపార్టెంట్ టాయిలెట్స్ అనేది వర్షాకాలం వాటంతా రోడ్లు వచ్చేస్తుంది. కూడా రిపేర్ ఉన్నాయి. అవన్నీ మనం 15 lakhs అని ఫిబ్రవరి మంత్లో శాంక్షన్ చేశారు, ఎజెండాలో వేశారు. ఇప్పుడు కానీ టెండర్ పిలవలేదు. నేను ఎవ్రీ మంత్ ఏ గవర్నమెంట్ అడిగితే నెక్స్ట్ మంత్ వస్తుంది, నెక్స్ట్ మంత్ టెండర్ పిలుస్తున్నారు అని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు ఇది జూన్ మంత్ ఎండింగ్. నేను కూడా వాళ్ళకి పంపిస్తున్నాను. మళ్ళీ కావాలి స్కూల్లో మేడం గారు ఉంది. అది టెండర్ అనేది రేపు సెషన్ వస్తాను మేడం. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి జనవరి మంత్లో మనం పెట్టుకున్నాము. అప్పుడు గవర్నమెంట్ చేయగా దాన్ని మనం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్నాము. కొన్ని వర్కులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. 46 వర్కులు 7,42,00,000 ఇంకా మనం టెండర్ పిలవాల్సింది ఉంది. అది మనం మీ ముందు పెడతాము. అది అంటే కాకపోతే తీసుకొని అది అదే చెప్పాము ఆల్రెడీ. అదే నెక్స్ట్ మంత్ నాకు ఎవ్రీ మంత్ ఈ మంత్ వస్తుంది, ఈ మంత్ వస్తుందంటే నేను కూడా ఏం మాట్లాడలేదు. అది మనం ఇప్పుడు వరకు కాదు, లాస్ట్ ఇయర్ దాని పెట్టుకుని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి మేడం. 46 వర్కులు 7,42,00,000 పెండింగ్ ఉంది. అది మొత్తం పిలవమన్నా పిలుస్తాము, లేదంటే కొన్ని వర్కులు పిలవమంటే అధ్యక్ష. అట్లనే గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఫిబ్రవరి మంత్లో మార్చి మంత్లో చేశారు, ఏప్రిల్లో ఒకసారి చేశారండి. ఇప్పటి వరకు నాకు అట్లీస్ట్ గ్యాంగ్ వర్క్ మా వార్డులో ఎప్పుడు జరుగుతుందని నాకు షెడ్యూల్ లేదు. నేను ఇన్స్పెక్టర్ గారు అడగడం జరుగుతుంది, కొంచెం పెట్టించండి, ఎల్లుండి పెట్టించండి. ఎందుకంటే మనకి మెయిన్ కాలాలు కట్టిస్తున్నారు. సో వాటర్ ఫ్లోయింగ్ అసలు లేదు మనకి. సో కంపల్సరీ సిల్ట్ అనేది ఎక్కువ వస్తుంది. పెట్టించమంటే అట్లీస్ట్ మనకి తెలియాలి కదా అసలు ఎప్పుడు ఉంటుంది అనేది. సో గ్యాంగ్ వర్క్ ఎందుకు షెడ్యూల్ చేయలేదు కమిషనర్ గారు? చెప్పినట్టుగా ఆ వార్డులో అన్ని వార్డులు వాడిని కవరేజ్ చేసుకుంటూ ఆ వార్డు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి ఏప్రిల్ తర్వాత మీకు రాలేదని చెప్పా ఉన్నారు. కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉన్న చోట్ల డబ్బులు అంటే రెండోసారి కూడా చేయాల్సిన అవసరం చేస్తున్నారు. ఈ వారంలో మీకు ఏ వార్డు ఏప్రిల్ షెడ్యూల్ ఇస్తాము. వీక్లీ వర్క్ చేస్తారు మేడం. అవసరాన్ని పెద్ద చేసుకుంటూ ఉండాలి. మనం నెలవారీ ఎదురు చూడకూడదు. ఇప్పుడు ట్రబుల్ వచ్చింది అనుకోండి. అజెండాలోని అన్ని అంశాలను చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఆమోదించారు. ఈ రోజున సాధారణ సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 24 అంశాలు ఆమోదించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని జూలై 2వ తేదీ నుండి నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు వారి యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం, ఆనాడు ఆ విధ్వంసకరమైనటువంటి పాలనలో జరిగినటువంటి నష్టాలు, అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుంచి సమన్వయంతో శాంతి భద్రతలను కాపాడుకుంటూ గ్రామ వ్యవస్థల్ని బలపరుచుకుంటూ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గుంతల రోడ్లన్నింటినీ పూడ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, సంక్షేమ కార్యక్రమాలు ఇంకో పక్క అమలు చేసుకుంటూ సూపర్ 6లో
ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా దశల వారీగా అమలు చేసుకుంటూ ఏ నిరుద్యోగులకైతే ఉపాధి అవకాశం కల్పిస్తాం, ఉద్యోగ భద్రతను కల్పిస్తామని చెప్పిన మాటలకి సమాధానంగా వారికి న్యాయం చేసే నేపథ్యంలో ఉద్యోగాల్ని ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలని కల్పనలో అవసరమైనటువంటి పరిశ్రమల స్థాపన ఏర్పరచుకుంటూ సాగిన ఈ సంవత్సర కాలంలో, అంతేకాకుండా జీతభత్యాలు మొదటి తారీఖునే గతంలో ఎప్పుడు ఇస్తారా, ఏ రకంగా ఇస్తారా, బాండ్లు ఎప్పుడు అమ్ముతారా, ఆస్తులు ఎప్పుడు తాకట్టు పెడతారనే ఎదురు చూసినటువంటి ప్రజలకి అలాంటి ఆలోచన లేకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 1వ తారీఖే జీతభత్యాలన్నీ కూడా ఇవ్వటం జరుగుతుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించినటువంటి ఈ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇంటింటికి కూడా ఈ సంవత్సర కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి, సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని ఏ రకంగా అమలు చేస్తున్నామని చెప్పి తొలి అడుగుగా ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా ప్రతి ఇంటిని కూడా పలకరించి, అంతేకాకుండా ఆ ఇంట్లో ఇప్పటికీ అమలైనవి ఏమిటి, అమలు కాని ఏమిటి, ఎందుకు అమలు కావట్లేదు, వాటిలన్నింటినీ కూడా అమలు చేసే నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క యోగక్షేమాలని కనుక్కోవటమే కాకుండా దానికి ఏ రకంగా వారికి సహాయం చేయాలనే ఆలోచనతో పార్టీ పరంగా ఈ కార్యక్రమాన్ని మా అంతటికి మేము రూపొందించుకొని ఈ రోజున మాకిచ్చిన 164 సీట్ల గెలుపుకి కారణమైనటువంటి ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యల్ని పరిష్కరించాలనే ఈ కార్యక్రమం అని చెప్పి 2వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం ప్రతి మండలంలో కూడా, పట్టణంలో కూడా ప్రారంభమవుతాయి. యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారుతున్న తరుణంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాల నందు డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కె వినోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. యువత మాదక ద్రవ్యాలకు బానిసలై అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, వాటిని నియంత్రణకు డి అడిక్షన్ సెంటర్లు అవసరమని, ప్రతి ప్రభుత్వ వైద్యశాలలో వాటిని ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సొసైటీ ఫర్ హ్యూమన్ ఎంపవర్మెంట్ అనే ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాము. దేని గురించి అంటే యువత మద్యానికి మరియు మాదక ద్రవ్యాలకి బానిసలై పెడదారిన పడుతున్నారు. వీటికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ యువత ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాలకి బానిసయ్యి గ్యాంగ్ రేపులు, హత్యలు, దారిదోపిడీలు చేస్తున్న క్రమంలో ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా వినతి పత్రం చూసి వారు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పి ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం.